హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ వచ్చిందంటే చాలు వడియాలు పెట్టడం ఇంకా పచ్చళ్ళు పెట్టడం చేస్తూ ఉంటాం కదా. బియ్యం పిండి వడియాలు చాలామంది పెడతారు, కానీ కొంతమందికి ఈ వడియాలు మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా 1 by 1 షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్కి ఇంకొంచెం సపోర్ట్ ఉంటుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. అంటే మనం పిండి ఏ గ్లాస్తో తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్తో ఒక 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ పిండికి 6 గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం నానబెట్టి వేసుకోవాలి. సగ్గుబియ్యం మనం మార్నింగ్ లేవగానే నానబెట్టుకుంటే ఈ వడియాలు పెట్టే టయానికి ఇలా నానిపోతాయండి. ఇలా సగ్గుబియ్యం వేసుకోవాలి. లేదంటే ఈ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలా చేసి కూడా బియ్యం పిండిలో కలుపుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల ఈ పిండి జిగిరిదనం వచ్చి వడియాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. ఇక్కడైతే నేను సగ్గుబియ్యం నానబెట్టి వేసేసాను. సగ్గుబియ్యం వేసేసి మూత పెట్టి ఈ వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోగా సగ్గుబియ్యం అయితే ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 గ్లాసు పిండి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో వాటర్ వేసామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యం పిండి వేసుకొని ఈ బియ్యం పిండిలో కూడా వాటర్ కూడా కొలిచి వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ఫస్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 2 గ్లాసెస్ వాటర్ అయితే ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. మొత్తం కూడా 1 గ్లాస్ బియ్యం పిండికి 6 గ్లాసుల వాటర్ స్టవ్ పైన మరిగించుకోవాలి. ఇంకొక 2 గ్లాసుల వాటర్ ఏమో ఈ బియ్యం పిండిలో కలుపుకోవాలన్నమాట. టోటల్గా 8 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. 1 గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాసులు వాటర్ అనమాట. 6 గ్లాసులు స్టవ్ పైన మరిగించుకోవాలి. 2 గ్లాసులు ఇలా బియ్యం పిండిలో కలుపుకోవాలి. ఈ పిండి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వడియాలు పక్కా కొలతలతో పెట్టామంటే చాలా బాగా వస్తాయండి. వాటర్ పిండి అనేది ఒకటే కప్పుతోని కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది ఒకటి చిన్న రోలు కానీ లేదంటే మిక్సీ జార్ కానీ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా రోల్లో వేసి మెత్తగా దంచేస్తున్నాను అనమాట. ఇలా మీరు రోల్ లేదనుకుంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న వాటర్ కూడా ఈ విధంగా పొంగుతూ మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగేటప్పుడే మనం దంచిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి అనమాట. వాటర్ వేసిన వెంటనే మనం వేసేస్తే ఈ వాటర్ మరిగేలోగా సగ్గుబియ్యం ఉడికిపోతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని అలాగే రుచి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కానీ ఉప్పు అనేది కొంచెం సప్పగా ఉండేలాగా వేసుకోండి. ఈ వడియాలు ఎండిన తర్వాత మనం ఫ్రై చేస్తే ఉప్పు కసంగా అనిపిస్తాయి. ఉప్పు అనేది కరెక్ట్గా సరిపడా వేసుకోకూడదు. కొంచెం చప్పగా ఉండేలాగా వేసుకుంటేనే ఈ వడియాలు ఫ్రై చేసుకున్నాక కొంచెం ఉప్పుదానం వస్తాయి అన్నమాట. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా కలిపిన బియ్యం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన పిండిని స్టవ్ పైన మరుగుతున్న వాటర్లో వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కలుపుతూ వేసుకోవాలి. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంటుంది. ఇలా స్టవ్ మంట లో ఫ్లేమ్లో పెట్టే ఇలా కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఇలా పిండి మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ పిండి ఉడికించేటప్పుడే 1 లేదా 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఈ వడియాల టేస్ట్ ఇంకా బాగుంటుంది. జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుతూ ఈ పిండి అయితే ఉడికించుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు అయిపోతుంటుంది, లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటుంది అనమాట. మనం స్టవ్ మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండి కొంచెం చిక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో చూస్తూ ఉండాలి, లేదంటే మరీ చిక్కగా అయిపోతుంది అనమాట. మరీ ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే మనం పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎక్కువ పిండి తీసుకుంటే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఉడకడానికి. అంటే మనం పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం చూసుకొని పిండి అనేది ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి చల్లారకుండా ఉంచాలి.
ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ కానీ చీర కానీ తీసుకొని ఈ కాటన్ చీర అనేది వాటర్లో పూర్తిగా తడిపేసి వాటర్ అంతా పిండేసి ఎండ వచ్చే ప్లేస్లో ఇలా పరుచుకోవాలన్నమాట. ఇలా కాటన్ చీర వేసుకొని మనం తయారు చేసిన వడియాల పిండిని ఒకసారి మళ్ళీ కలిపి ఇలా వడియాల్లాగా వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా వడియాల్లో వేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ వడియాలు వేసే ప్రతిసారి కూడా మనం పిండి కలుపుతూ ఉండాలన్నమాట. అంటే మనం పిండి తీస్తాం కదా గరిటతో, అలా తీసేటప్పుడు పిండి కలుపుతూ ఉండాలి. చిక్కగా అయిపోతుందన్నమాట. ఒకవేళ చిక్కగా అయిందంటే మళ్ళీ వాటర్ వేడి చేసి వేసుకోవాలి. చల్లని వాటర్ వేయకుండా కొంచెం వేడి చేసుకొని పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇక నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. అంటే చిక్కగా అవ్వలేదనమాట. కొంతమంది ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు చిక్కగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ వాటర్ అయితే వేడి చేసి కలుపుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నాకు 1 డేకే ఈ వడియాలు అయితే ఎండిపోయినాయి. ఈవినింగ్ కల్లా వడియాలు ఎండిపోయినాయి. ఈవినింగ్ అయితే తీయకూడదు. ఆ నైట్ అంతా ఏదైనా ఒక తాడు మీద వేసి వదిలేయాలి. నైట్ అంతా వదిలేస్తే కొంచెం చల్లగా అవుతాయి అన్నమాట మార్నింగ్కి. ఇప్పుడు మార్నింగ్ అంటే మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు మార్నింగే ఈ చీరని రివర్స్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా వాటర్ చిలకరించుకోవాలి. వాటర్ ఇలా చల్లుతూ మనం వడియాలు అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం ఈ వడియాలు ఎండలో పెడతాం కాబట్టి కాటన్ చీర రివర్స్ చేసి ఈ వడియాల పైన కొంచెం వాటర్ చల్లితే వడియాలు ఈ చీర నుంచి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, వడియాలన్నీ కూడా నేనైతే సపరేట్ చేసేసాను. ఈ విధంగా వడియాలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ వడియాలని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లలో వేసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండలోని మరుసటి రోజు అంటే సెకండ్ డే మొత్తం కూడా ఇలా ఎండలో బాగా ఎండనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, వడియాలు అయితే బాగా ఎండిపోయి ఇలా సౌండ్ వస్తే మనకి వడియాలు అనేది బాగా ఎండినట్టు అనమాట. అంటే మరి ఎక్కువ రోజులు ఎండబెట్ట అవసరం లేదు. మనం వడియాలు పెట్టిన రోజు ఆ మరుసటి రోజు సెకండ్ డే ఇవి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఒక 2 రోజులకైతే మనకి వడియాలు అయితే తయారైపోతాయి. చూసారా వడియాలు అయితే ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ వడియాల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలు అయితే ఆయిల్లో వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని సాంబార్తో కానీ రసంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఫ్రై చేసి పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి పిండి వడియాలు చేసి చూడండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా పెడతారనమాట. అంత బాగా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణి కర్నింగ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.